హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 300 ఫ్రెండ్స్. ఈరోజు ఏం చేస్తున్నానంటే రాగి రొట్టె చేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మనం రాగుల్ని ఎండబెట్టుకొని దాంట్లో రాళ్ళు ఏమీ లేకుండా చెరిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా రాగుల రొట్టె చేస్తారు ఫ్రెండ్స్. ఇలా దీన్ని ఏమంటారంటే ఇసిరిరాయి అంటారు ఫ్రెండ్స్. దీంట్లో ఇసిరి చేసుకుంటారు ఫ్రెండ్స్. చాలామంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. రాగి రొట్టెలు అయితే చాలా బాగుంటాయి. చిన్నప్పుడు అయితే మా నానమ్మ చేస్తూ ఉన్నది ఫ్రెండ్స్. మా నానమ్మ ఇలా ఇసురుతూ ఉన్నప్పుడు మేము ఇసురుతూ ఉన్నాం ఫ్రెండ్స్. భలే ఉంటాయి ఫ్రెండ్స్. మా నానమ్మ చేస్తూ ఉన్నది చిన్నప్పుడు. ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మనకు పిండి మెత్తగా రావాలి ఫ్రెండ్స్. బాగా గరుకులుగా లేకుండా ఇలా మెత్తగా రావాలి ఫ్రెండ్స్. మెత్తగా వచ్చినాక ఇలా బాగా ఇసురాలి ఫ్రెండ్స్. మెత్తగా వచ్చినాక మనం ఇసురుకోవాలి. ఇసురుకున్న ఈ పిండిని అది ఇసురాయి పక్కన పెట్టుకొని ఈ పిండినంతా మనము గుడ్డలో నుంచి పైకి తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనం ఈ పిండినంతా మనం ఒక తట్టలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగుండొచ్చు చూడండి ఫ్రెండ్స్. ఈ పిండినంతా ఒక తట్టలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం జల్లు పట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము అంటే ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి నేను ఒకసారి జల్లు పడుతున్నాను. అదంతా పక్కన తీసుకున్నారు ఫ్రెండ్స్. పక్కన తీసుకున్న తర్వాత ఈ పిండి పక్కన పెట్టుకొని నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయలు కోసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ మధ్యలో తింటా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి కోసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. సన్నగా పచ్చిమిర్చి కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఈ రాగి పిండిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత బాగా ముద్దలాగా రావాలి ఫ్రెండ్స్. పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. నీళ్ళు ఎక్కువ వేయకన్నా మనం ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్దకు ఫ్రెండ్స్. ముందుగా మనం పెనం వేడెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ రాగి ముద్ద అందు మీద వేసి బాగా తట్టాలి ఫ్రెండ్స్. తట్టిన తర్వాత బాగా తట్టాలి ఫ్రెండ్స్. నూనె వేయాలి ఫ్రెండ్స్. బాగా తట్టనాక నూనె రెండు వైపులా వేసుకొని కాల్చుకోవాలి ఫ్రెండ్స్. కాల్చుకున్న తర్వాత తిప్పించాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చాలా బాగుంది. ఒకసారి ప్లేట్లో తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.